హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ నందు 2025 విద్యా సంవత్సరానికి గాను 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో మన ఏపీపీఎస్సీ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. రీసెంట్గా ఎవరైతే 7th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్కి మీరు అప్లై చేసి ఒక మంచి మార్క్స్ కనుక వస్తే మీకు అందులో సీట్ రావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకైనా ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క వాట్సాప్ ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన కాలేజ్ లొకేషన్ అనేది మనకి డెహ్రాడూన్లో అయితే ఉంటుంది. కాలేజ్ నేమ్ మనకి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీలో ఎవరైతే రీసెంట్గా 7th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ మనకి హయ్యర్ స్టడీస్ అయితే ఉంటాయి కదా, 8th, 9th, 10th ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవడానికి ఈ యొక్క కాలేజీలో మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి మనం అప్లై చేసిన తర్వాత మనకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఆఫ్లైన్లోనే. నియర్ బై సెంటర్స్ మనకి మెయిన్ సిటీస్ అయితే ఉంటాయి కదా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, కాకినాడ ఇటువంటి మెయిన్ సిటీస్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీషు, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్ మొత్తం అన్నీ కూడా మనం పాస్ అయితే ఈ యొక్క 3 పేపర్లో పాస్ అయితే ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు కదా, పాస్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ వైవా వాయిస్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి ఎగ్జామ్ వైవా వాయిస్ కలుపుకొని 450 మార్క్స్కి అయితే ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి క్వాలిఫికేషన్ బట్టి పాస్ అవుట్కి సంబంధించి తీసి మొత్తం అందరినీ కూడా సెలెక్షన్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీలో ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 11.5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి మీరు అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో యాజ్ పర్ మనకి జూలై 1, 2025 నాటికి 11.5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. సో ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది జూలై 2, 2012 నుంచి జనవరి 1, 2014 ఈ మధ్య పుట్టిన వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయితే అవుతారు. జూలై 2012 నుంచి జనవరి 2014 ఈ మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్కి మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి అందరూ కూడా అప్లై చేసేసిన తర్వాత లాస్ట్ డేట్కి సంబంధించి సెప్టెంబర్ 30 లోపు అయితే మనం అప్లై అయితే చేసుకోవాలి. వన్స్ మనం అప్లై చేసిన తర్వాత డిసెంబర్ 1న మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు, సండే నాడు. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. అందరికీ కూడా సపరేట్గా అయినా కో ఎడ్యుకేషన్ అయినా ఏదో ఒకటి అయితే వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు. సో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా సో ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ముందుగా మనం అప్లై చేయడానికి ముందు ఆన్లైన్లో మనం పేమెంట్ అయితే చేయాలి. ఆన్లైన్ అయినా పర్వాలేదు, బ్యాంక్ డీడీ ద్వారా సరే ముందు మనం పేమెంట్ అయితే చేయాలి. సో పేమెంట్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి 600 రూపీస్, అలాగే రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 555 రూపీస్, 555 రూపాయలు పేమెంట్ అయితే చేయాలి. సో ఇది ఓన్లీ మనకి అప్లికేషన్కి సంబంధించిన ఫీజే కాదు. సో మనం అప్లై చేసి పేమెంట్ ఫీ చేసేసిన తర్వాత మనకి స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ ఫాము, ఒక బుక్లెట్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్సు మొత్తం అన్నీ కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా మనకి పంపించడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కలుపుకొని వాళ్ళకి ఇంత ఫీజు అయితే మనకి పెట్టడం అయితే జరిగింది. జనరల్ వాళ్ళకి 600 రూపీస్, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 555 రూపాయలు మనం పే అయితే చేయాలి. ఆన్లైన్లో పేమెంట్ చేయాలి అనుకుంటే RIMC.gov.in వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో నేను వీడియో లాస్ట్లో చూపించడం అయితే జరుగుతుంది. ఎవరైతే బ్యాంక్ డీడీ ద్వారా తీయాలనుకుంటున్నారో నోటిఫికేషన్లో బ్యాంక్ డీడీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఈ యొక్క డీడీకి మీరు ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి మీరు డైరెక్ట్గా డీడీ పంపించేస్తే సరిపోతుంది. వాళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫాము, బుక్లెట్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం అన్నీ కూడా వాళ్ళు పంపిస్తారు. వన్స్ మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత స్పీడ్ పోస్ట్ వచ్చేసిన తర్వాత మనకి వాళ్ళ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే పంపిస్తారు కదా, ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనం క్లారిటీగా మొత్తం అన్నీ కూడా ఫిలప్ చేసేసి దానికి సంబంధించి పేమెంట్ రిసిప్ట్ కూడా వాళ్ళే పంపిస్తారు స్పీడ్ పోస్ట్ ద్వారా. అప్లికేషన్ ఫాము, పేమెంట్ రిసిప్ట్ మొత్తం అన్నీ కూడా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, 7th క్లాస్ మీరు పాస్ అవుతారు కదా, 7th క్లాస్ సంబంధించిన స్టడీ సర్టిఫికేటు, టీసీ కనుక ఇస్తే టీసీ మొత్తం అన్నీ కూడా ప్రిన్సిపల్ చేత సంతకం అయితే చేయించి దాంతోపాటు మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఎస్సీ ఎస్టీ కానీ అయితే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇంకేమైనా మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇటువంటి ఏమైనా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు దీనికి అటాచ్ అయితే చేసేసి విజయవాడలో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ ఆఫీస్కి మీరు పంపించాలన్నమాట. సో మీరు డైరెక్ట్గా డెహ్రాడూన్కి అయితే పంపించకూడదు. విజయవాడలో మనకి ఏపీపీఎస్సీ ఆఫీస్ అయితే ఉంటుంది, దానికి మీరు పంపిస్తే ఏపీపీఎస్సీ వాళ్ళు డైరెక్ట్గా
డెహ్రాడూన్లో ఉన్నటువంటి కాలేజీకి పంపించడం అయితే జరుగుతుంది. ఇది టోటల్గా మనకి అప్లికేషన్ ప్రాసెస్. ఆన్లైన్లో మనం అప్లై అయితే చేసుకోకూడదు. ఆన్లైన్లో ఫిల్ అయితే చేసుకోవచ్చు కానీ డైరెక్ట్గా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ నార్మల్ పోస్ట్ ద్వారా కానీ సెప్టెంబర్ 30 లోపు అయితే ఏపీపీఎస్సీ మన విజయవాడలో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ ఆఫీస్కి మనం పంపించాల్సి అయితే ఉంటుంది. సో వీలైనంత తొందరగా లాస్ట్ డేట్ సెప్టెంబర్ వరకు ఉంది కదని అంతవరకు ఉంచకండి. సో వీలైనంత తొందరగా మీరు పోస్ట్ అయితే చేసేసడానికి రెడీగా అయితే ఉండి మీకు సంబంధించి ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో మీరు కనుక ఆన్లైన్లో పేమెంట్ కనుక చేయాలి అనుకుంటే RIMC.gov.in ఈ యొక్క వెబ్సైట్ని డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు పూర్తిగా కింద స్క్రోల్ చేస్తే ఆన్లైన్ పేమెంట్ ఫర్ RIMC అని ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ అంతా కూడా మనం ఫిలప్ అయితే చేయాలి. ఈ యొక్క ఫామ్లో స్టూడెంట్కి సంబంధించిన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీకు సంబంధించి ఏజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆధార్ కార్డు, కేటగిరీ మీరు జనరల్ కేటగిరీ, SC ST కేటగిరీ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. మీకు సంబంధించిన ఫాదర్ నేము, మదర్ నేము, మీకు సంబంధించిన స్టేటు, అడ్రస్ డీటెయిల్స్ మొత్తం అంతా కూడా మీరు ఎంటర్ చేసి రీమార్క్స్ ఏమైనా ఉంటే రీమార్క్స్ ఏమైనా యాడ్ చేసి కింద మీరు కేటగిరీ SC ST కానీ జనరల్ కానీ సెలెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత పే చేయాలో చూపించడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత డైరెక్ట్గా ఇక్కడ పే అండ్ సబ్మిట్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి పేమెంట్ అయితే చేసేయవచ్చు. సో పేమెంట్ చేసేసిన తర్వాత నేను చెప్పాను కదా, మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా మొత్తం అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా మీరు మొత్తం అన్నీ కూడా కలెక్ట్ చేసి ఏపీపీఎస్సీ వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించేస్తే సరిపోతుందన్నమాట. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే చూసుకొని మనకి సంబంధించిన హాల్ టికెట్స్ కానీ ఏమైనా సరే మనకి ఈ యొక్క వెబ్సైట్లోనే మనకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రావడం అయితే జరుగుతుంది. ఈ వెబ్సైట్ మీరు డైరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియో అయితే ఇంతే గైస్, ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.